వాతావరణానికి తగినట్లు శరీరాన్ని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి వస్త్రాలని, అవసరమైతే నూలు వస్త్రాలు, లేకపోతే కద్దరు వస్త్రాలు, లేకపోతే వదులుగా ఉండేవి, ఉండేవి. శరీర రక్షణ కోసం అనేక రకమైన ఏర్పాట్లు ప్రపంచం నుండి మనం పొందుతూ ఉంటాం. కానీ ఆత్మరక్షణకు అవసరమైన ఏర్పాట్లు, ఆత్మరక్షణ కులరావయ్య మన భండారి సేవలు ఉంది. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ నుంచి ఉంది ఆత్మకి. అలాగే ఆత్మ అంటే మనసు బుద్ధి సంస్కారం కదా. గణేశుని మనస్సు బుద్ధి సంస్కరించడానికి అన్ని చేసి వజ్రాజ వీటన్నిటి నుంచి మనం దీపజ్యోతి పరం సత్యం దీపజ్యోతి నమోస్తుతే. రక్షించుకోవడం కోసం బాబా సంగమయుగంలో అవతరించారు కదా. కాబట్టి ఈరోజు కలియుగంలో మనం ఎక్కువ చూస్తున్నాం కామ వికారం యొక్క వైపరీత్యాన్ని కదా. ఈ వైపరీత్యం నుంచి రక్షించడానికి ఒక్కటి మార్గం అందరిలో కూడా ఆత్మభావాన్ని జాగృతం చేయాలి. ఈ రోజుల్లో దేహాభిమానం పెరిగిపోయి స్త్రీలలో కూడా కేవలం దేహ అలంకారం లేదా దేహ ఆకర్షణ యొక్క భావం, పురుషుల్లో కూడా ఆకర్షణ యొక్క భావాలు ఇవే పెరిగిపోయి ఒక రకమైనటువంటి అపవిత్రతతో కూడిన అభద్రతా భావాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అనుభవం చేస్తున్నారు. పురుషులు కూడా భయం, మేము ఎలా కంట్రోల్ చేసుకుంటాము అని. అలాగే స్త్రీలు కూడా మేము ఎలా అలంకరించుకోకుండా ఉంటాము కదా. ఇవన్నిటి భావాల నుంచి రక్షించుకోవడం కోసం ఆత్మ యొక్క అలంకారానికి పెద్దపీట వేస్తూ ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు భారతదేశంలో ఋషులు మునులు దూరదృష్టితో దివ్య దృష్టితో ఇలాంటివి ఏర్పాటు చేశారు. అయితే దురదృష్టం కొద్ది వీటిని కూడా మనం భౌతికంగానే హాని చేస్తున్నాం, ఆత్మికంగా చేసుకోలేకపోతున్నాం. అందుకని బాబా ప్రతి పండుగని మన ప్రాంగణంలో జరిపిస్తూ యథార్థంగా ప్రతి పర్వాన్ని జరుపుకునేటువంటి విధానాన్ని, అది జీవితం అంతా నిలబెట్టుకునేటువంటి ఒక శ్రేష్టమైన సంకల్పాన్ని మన చేత చేయించుతున్నారు. ఈరోజు బాబా నుంచి మనం తీసుకునే రక్షణ మన మనోవికారాల నుంచి మనల్ని రక్షించుకునేటువంటి రక్షణ. కాబట్టి ఈరోజు బాబా ముందు మన సంకల్పం కూడా చేద్దాము. అవగుణాలు దివ్య గుణాలు ఉన్నటువంటి ఒక స్లిప్. లాస్ట్ ఇయర్ రాఖీ సందర్భంగా బాబాకి ఏ అవగాహన ఎవరెవరు ఏమి ఇచ్చారో మరి గుర్తుందో మర్చిపోయారో తెలీదు. ఈ మధ్య అయితే బాబా మురళిలో ఎక్కువగా క్రోధం గురించి, ఇంకేం చెప్పారు, దేహాభిమానంతో కూడిన నేను, ఈర్ష్యతో కూడిన నేను, ఈ రెండింటిని వదిలేమని చెప్తున్నాను కదా. కాబట్టి ఆ స్లిప్స్ తీసుకుందాము, బాబా నుంచి ఒక దివ్య గుణాన్ని తీసుకుందాం, అలాగే బాబాకి మనలో ఉండి ఒక అవగుణాన్ని ఇచ్చేద్దాం. ఇక్కడ ఒక హుండీ పెట్టబడుతుంది, దాంట్లో ఈ స్లిప్లో అన్నీ వదిలేస్తాము అన్నీ తీసుకుంటామని టిక్కులు పెట్టేయద్దు. ఏదైనా ఒకటి అన్నీ వదలాల్సినవే ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో ఈ రోజు రామేశ్వరానికి వెళ్తే తాయో పండు వదిలేసి వస్తాము అంటారు కదా. వదిలేసి వచ్చిన తర్వాత ఎవరు ఎంత బలవంతం చేసినా అయ్యో కాశీలో వదిలేసినామంటే తినకూడదు మేము అన్నారు అంటే ఇక వాళ్ళకి బలవంతం కూడా చేయరు, వదిలేశారంటే కాశీలో అని కదా. మనం కూడా బాబాకి ఈరోజు ఏదో ఒక అవగుణాన్ని ఇచ్చేస్తున్నాము. గుర్తుండాలి, వదిలేసిన వస్తువు గుర్తొస్తూ ఉంటుంది కదా, కాశీలో వదిలేసాము అని. అలాగే ఈ అవగుణాన్ని ఈరోజు రక్షాబంధన సందర్భంగా బాబాకి ఇచ్చేస్తున్నాను. బాబా నుంచి నేను ఒక శ్రేష్ఠ గుణాన్ని తీసుకుంటున్నాను. తీసుకున్న దాన్ని మర్చిపోకూడదు, వదిలిన దాన్ని మళ్ళీ తెచ్చుకోకూడదు.
అలాగా దృఢంగా సంకల్పం చేద్దాం. ఈ స్లిప్స్ బాగా ఇప్పిస్తున్నారు అందరికీ. అవి చేతిలో పెట్టుకొని ఉండండి, తర్వాత వాటిని చదువుతారు. ముందు మనందరి తరఫున ఇందాక సూక్ష్మంగా ఇది అందరికీ తెలుసా తెలీదా? బ్రహ్మబాబా మొదటి జన్మ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? అందరికీ కృష్ణుడు తెలుసు. తెలుసు అంటే యథార్థంగా తెలియకపోవచ్చు. కృష్ణ అన్న పదం తెలుసు. శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు అన్న భావన ఉంది. కృష్ణుడు అంటే ఒక రాకుమారుడు, ఈ భారతదేశాన్ని పరిపాలించాడు శ్రీకృష్ణుడు అని అందరికీ తెలుసు. కృష్ణుడు యొక్క భాగవతం ఈ రోజుకి ఎంతో ఎంతో ప్రేమగా వింటారు. మహాభారతం చదువుకుంటారు, భాగవతం చదువుకుంటారు. అటువంటి శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకుని లాస్ట్లో ఏమయ్యారు? శ్రీనారాయణుడు శ్రీకృష్ణుడే. ఆయన లాస్ట్ జన్మ ఏది? బ్రహ్మబాబా. మధ్యలో ఎవరు? శ్రీకృష్ణుడు. ఇంకా ఇంకా ఏం జన్మలు తెలుసు కృష్ణుడికి? మనకి బాబా చెప్పాడు. ద్వాపర యుగంలో ఆయన విక్రమాదిత్య మహారాజు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఏమయ్యారు? విక్రమాదిత్య మహారాజు. లాస్ట్లో బ్రహ్మ బాబా అయ్యారు. బాబా పేరు లౌకికంలో ఏంటి? దాదా దేవిరాజ్. లక్కీరామ్ బాబు అని పిలిచారు. లక్కీరామ్ బాబు. బాబాకి రాజులు మహారాజులతో చాలా పరిచయం. రాణులు మహారాణుల దగ్గరికి బాబా వెళ్ళాలంటే కూడా రాజుగారి పర్మిషన్ అవసరం లేదండి. రాణుల మందిరంలో కూడా బ్రహ్మ బాబాని పంపించారు. ఆ రోజుల్లో రాజులు అనేవారంట. నేపాల్ మహారాజు గారు ఉన్నారు. కూడా ఎవరికి లేదు. అప్పటికే వీరికి కోట్లు ఆస్తి. బాబాకి ఎన్నో కోట్ల ఆస్తి ఉంది. బాబాకి హైదరాబాద్లో చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, కరాచీలో ఉంది, కలకత్తాలో ఉంది, కాశీలో ఉంది, బాంబేలో ఉంది. ఇన్ని చోట్ల బాబాకి ఆస్తి ఉంది. వజ్రాల వ్యాపారం చేయడానికి బాబా ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడ బాబా షాప్స్ ఉండేవన్నమాట. అయితే కలకత్తాలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, 7 అంతస్తుల బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ లో బాబా షాప్ ఉండేదంట, దాన్ని గడ్డి అని అనేవారు. సెకండ్ ఫ్లోర్ లో బాబా ఫ్యామిలీ ఉండేవారు, కలకత్తాలో ఉండేవారు. అయితే బాబా దగ్గర చాలా వజ్రాలు, రత్నాలు, అన్ని నగలు ఉండేవి. ఈరోజు బాబా ఇచ్చేవాడు అంటే పిల్లలు కూడా ఎలా ఉండాలి అని చెప్తుంటే గుర్తొచ్చింది. అలా వజ్రాల వ్యాపారం చేసేవారు కదా. బాబాకి బ్రహ్మబాబాకి ఎంతమంది పిల్లలు? మనందరికి 5 అని తెలిసి బాబాకి 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. బ్రహ్మబాబాకి పెద్ద అబ్బాయి పేరు కిషన్, తర్వాత లాస్ట్లో నారాయణ యాదవ్ ఉన్నారు. నిర్మల శాంత దాది పేరు లౌకికలో పార్వతి. పార్వతి అయితే పాలు అని పిలిచేవారు. బ్రహ్మబా అంటే పేర్లు కూడా చూడండి ముందుగానే ఎలా ఉన్నాయో. బాబా భార్య పేరేంటి? యశోదమయ్య. యశోదమయ్య మయ్య అని పిలిచేవారంట. అలాగే ఒక అమ్మాయి పేరు నవనిధి, ఒక అమ్మాయి పేరు కళావతి, దాది అని కావాలి. ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నా ఇంటి కోడలు చేసుకోవాలి అనుకున్నాను. ఆమె పేరు రాధిక. బాబా పెట్టిన పేరు విజేంద్ర దాది. పెద్ద అయిన తర్వాత మాట్లాడి ఆ అమ్మాయినే బాబా ఇంటికి వాడు. ఎవరు బాబాకు ఆ రోజుల్లోనే సంకల్పంలో ఎత్తున్నారు, ఆ అమ్మాయినే బాబా కోడలుగా చేసుకుంటారు. అయితే వాళ్ళ అన్నయ్యని అడిగారంట, నేను
రాధికని ఏమి లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, కానీ మా ఇంటి కోడలుగా చేసుకుంటానంటే కట్టించుకున్న వాళ్ళు ఏంటి అంటే కింద మా బ్లెస్సింగ్ కార్డ్స్ ఉన్నాయి. అక్క చెల్ల లేదు, వాళ్ళు ఆ బ్లెస్సింగ్ కార్డ్స్ నేల మీద నడవకూడదు. తీసుకోవచ్చు, మధ్యలోదైనా అప్పట్లో తీసుకోవచ్చు, కొత్తింట్లో అంటే ఇంట్లో గదిలో బాబా తివాచి బాబా మీ వేసుకుంటాను, వల్లాను నాకు తివాచి మీదే నడుస్తుంది. మీరే సెలెక్ట్ చేసి ఇవ్వండి. ఇంట్లో వంట చేయలేము, మరి పని వాళ్ళే వంట చేయాలి. ఇంకొకటి, ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే పుట్టింటికి రావాలన్నా అత్తవారి ఇంటికి వెళ్ళాలన్నా కార్లోనే పంపించాలి. అలా అయితే మీకు మీ గొడవలుగా చేస్తున్నాము అని అన్నారు. సరే అని బాబ వాళ్ళని వాళ్ళ ఇంటికి పిలిచారంట, రమ్మని పిలిచి బాబా వాళ్ళకి అన్ని చూపించారంట. బాబా దగ్గర ఏది ఒక అల్మారీ తీసి చూపించారంట. అల్మారీ అంటే చిన్నది కాదు, దాన్ని ఇంకా వజ్రాలే ఉన్నాయి, అన్ని వజ్రాలు. ఒక అల్మారీలో అన్ని బంగారు నగలు ఉన్నాయి, ఒక దాంట్లో డైమండ్స్, ఒక దాంట్లో బంగారు నగలు, బంగారు